ప్రాథమిక జిల్లా వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా అమలు కోసం రైతుల అభిప్రాయం స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పండించే వ్యవసాయ భూమికి మాత్రమే రైతు భరోసా కల్పించాలని, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వొద్దని రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో 10 ఎకరాల లోపు విస్తీర్ణం ఉన్న రైతులందరికీ ఇన్కమ్ ట్యాక్స్ తో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని, సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. కానీ వర్షాకాలంలో 10 ఎకరాలు ఇస్తే మనకి యాసకి 10 ఎకరాలు పడదు. అప్పుడు అది కూడా మనం రైతుల ఆలోచించాలి. 10 ఎకరాలు అంటే సాగు ఈసారి చేయకుండా 10 ఎకరాలు అది 5 ఎకరాల దానికి పంట వేసినప్పుడు ఖచ్చితంగా పంట వేసినాం మస్తు బీడుకుంటుంది. ఇప్పుడు మొత్తం వాళ్ళు కూడా దుడ్డు పెట్టుకుంటారు. సాగు చేయకపోతే ఎట్లా మొత్తం వేస్ట్ అవుతున్నది. సాగు చేసేది సాగు చేయని 10 ఎకరాలకు కట్టిస్తారు. 5 ఎకరాల వరకు సాగు చేసేందుకే ఇవ్వాలని నా యొక్క బయట ఉన్నది. ఒక్క ఎకరం అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకోకుండానే ఇవ్వాలి. రైతు అనేది భూమి ఉన్నవాడే రైతు. 10 ఎకరాల వరకు భూమి ఉన్నవాడు వాడు రైతే, అది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవన్నీ పక్కకు పెట్టాలి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు చివరి రోజు సుమారుగా 6 రోజుల క్రితం ఈ కార్యక్రమాన్ని 29వ తేదీ నుంచి మన జిల్లాలో సుమారుగా 37 సహకార సంఘాలు ఉన్నాయి. దాంట్లో 13 సంఘాలు నా పరిధి అంటే నాకు సూపర్వైజ్ చేయమని ఇవ్వడం జరిగింది. ఇంకొక 10 సంఘాలు డిప్యూటీ రిజిస్ట్రార్ గారు ఇంకా చూస్తూ ఉన్నారు. ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వెల్దుర్తి వారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సర్వసభ సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ మీ అభిప్రాయాలు అంటే ఇంతకుముందు రైతు బంధు అని వచ్చేది, ఇప్పుడు రైతు భరోసా కింద ఈ కార్యక్రమం రూపుదిద్దుకొని మనం ఎకరాకు సుమారుగా 7,500 ఒక ఎకరాకు ఒక సీజన్, తర్వాత అలాగే సంవత్సరానికి 15,000 రూపాయలు వ్యవసాయం కానివ్వండి వానాకాలం కానివ్వండి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతులు నిరభ్యంతరంగా మీ అభిప్రాయాలు తెలిస్తే ఇక్కడ రికార్డు చేసుకొని తర్వాత మీరు సంతకాలు చేసిన తర్వాత ఒక తీర్మానం అంటే గౌరవ అంటే అందరూ డైరెక్టర్లు తర్వాత మీ సర్వసభ్య సమావేశాన్ని ఎట్లా తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించి ఎట్లా చేస్తారో అది గవర్నమెంట్కు ప్రతిపాదన పంపించిన తర్వాత డిఫరెంట్ వివిధ సంఘాల నాయకులు కానివ్వండి జిల్లా పరిషత్ తర్వాత ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక మాట వచ్చింది. ఇది ఉద్యోగస్తులకు అంటే 4th క్లాస్ B4 అందరికీ ఇవ్వాల్సిందే. 4th క్లాస్ అంటే అటెండర్లు, చిన్న స్వీపర్లు అంతా ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్ళకి మాత్రం తప్పకుండా ఇవ్వాల్సింది. వాళ్ళు పాపం వ్యవసాయం చేసుకుంటారు, నిగ్రహాలు చేసుకుంటారు, ఈ పని చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా ఇవ్వాలి. మన అందరి అభిప్రాయం కూడా చాలా వరకు 10 ఎకరాలు అనేది వచ్చింది. అందరికీ చాలా వరకు 10 ఎకరాల ఆలోచన వచ్చింది. సరే అందులో కొంతమంది 15 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాలనుకున్నారు. సరే ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తుందో ఆ అభిప్రాయం రాయండి. 15 ఎకరాల అభిప్రాయం రాయండి, 10 ఎకరాల అభిప్రాయం రాయండి. అభిప్రాయం అనేది ఒక్కటి కాదు. తర్వాత ఈ రకంగా మనము ప్రభుత్వ ఉద్యోగులకైతే 4th క్లాస్ బిలో అంటే సపోజ్ మన దగ్గర మా ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ 10,000 కూడా ఉన్నారు, 5,000 వచ్చే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. కాబట్టి ఆ గవర్నమెంట్ నిర్ణయం చేయాలి. ఇంతకుముందు రైతు బంధు అని ఎకరాకు 5,000 రూపాయలు సీజన్ పంటకాలానికి వేసేవాళ్ళు, సంవత్సరానికి 10,000. అది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 రూపాయలు పెంచి రైతు భరోసా అనే కార్యక్రమం నుంచి రూపకల్పన చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మీ అభిప్రాయాలు ఇప్పుడు ఇక్కడ సమావేశానికి రానటువంటి ఎవరైనా రైతులు వస్తే కూడా తర్వాత వస్తే కూడా యాడ్ చేసుకొని వాళ్ళ అభిప్రాయం మేము ఇంత రాసుకున్న తర్వాత 50-60 మంది రైతుల అభిప్రాయాలు క్రోడీకరించి ఒక 5 మంది రైతులు ఈ అభిప్రాయాన్ని వెలిపించడం జరిగింది. ఇంకొక 10 మంది రైతులు ఈ అభిప్రాయాన్ని వెలిపించారు. తర్వాత మిగతా రైతులు ఈ అభిప్రాయం
అందరూ కలిసి ఇంకా ఈ ఒక కామన్ అభిప్రాయాన్ని వెలుగుచ్చడం జరిగింది. చెప్పినట్టు సకాలంలో ఇవ్వాలని చెప్తున్నారు కాబట్టి అట్లా ఆ అభిప్రాయ వారీగా ఒక రైతుల సంఖ్య వేసుకొని అది మీరు ఇప్పుడు డైరెక్టర్లు అందరూ ఏకగ్రీయంగా తీర్మానిస్తే అందరూ సంతకాలు చేసిన తర్వాత ఈ కార్యక్రమం ముగించబడుతుంది. కాబట్టి ఈ సమావేశానికి వచ్చి హాజరైనందుకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే రైతు అంటే ఇప్పుడు మనకు పంట రుణమాఫీ కూడా తొందరలోనే గైడ్లైన్స్ వస్తూ ఉన్నాయి. దాని మీద కూడా మనకు అంటే టోటల్ డేటా అనేది బ్యాంకు సర్వర్ నుంచి తీసుకోవడం జరిగింది. దాని విధి విధానాలు ఖరారు చేసి మనకు తొందరలోనే గైడ్లైన్స్ వస్తాయి. దానివల్ల మనకు కూడా అందరి రైతులందరికీ జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం చేసి మీ అందరికీ మరొకసారి చేసుకొని మిగతా అంటే ఇప్పుడు మనకు ఆగస్టు 14 నుంచి మళ్ళీ రైతు బీమా అనేది కొత్తగా వస్తుంది. అంటే కొత్త సంవత్సరం మళ్ళీ పాలసీ మారుతుంది. కాబట్టి ఎవరైనా పాస్బుక్లు తీసుకొని వేరే పోయి అలా చేసుకుంటే ఒక గుంట భూమి ఉంటే కూడా 18 నుంచి 59 సంవత్సరాల వరకు మీ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, తర్వాత నామినీ ఎవరిని అంటే తదనంతరం నాకేమన్నా జరిగితే నాకు వచ్చే బీమా ఎల్ఐసి నుంచి వచ్చే బీమాను ఫలానా వ్యక్తికి ఇవ్వాలనేది నామినేషన్ చేస్తారు. కాబట్టి అటు నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ చేసి ఏమైనా తప్పకుండా జరిగితే కూడా ఇప్పుడు ఈసారి కరెక్ట్ చేసుకొని అక్కడ మందిగా మనం రైతు భరోసా అనేది ఎవరికి వేయాలి అని మన అభిప్రాయం అనుకో ఉంది. కానీ ఇంతకుముందు గుట్టలు, చెట్లు, పాల్గొనలకు తర్వాత వెంచర్ చేసిన వాళ్ళకు హైదరాబాద్ నుంచి వచ్చుకున్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వడం అయితే బడా ఉన్నప్పుడు ఎన్నున్నా రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమంటారు మన అభిప్రాయం పడుతూ ఉన్నారు. చాలామంది మిత్రులు చెప్పినారు 10 ఎకరంల వరకు అని. ఇది 5 నుంచి 10 కాదు, 10 ఎకరంల వరకు. అరగుంటూనే వస్తుంది, 10 ఎకరాల వరకు అనే మాట వచ్చింది. అయితే అక్కడ ఒకసారి అర్థం వేరైతే రైతు ఎవరైతే కాలం చేస్తున్నారో సేద్యం చేస్తూ ఉన్నారో ఒకవేళ గవర్నమెంట్ ఇస్తే అందరికీ సేద్యం చేసిన వాళ్ళకి అందరికీ ఇస్తే చాలా సంతోషమే అన్న అభిప్రాయం కావచ్చు. భేదాభిప్రాయమే లేదు. కాదు సీలింగ్ పెట్టినప్పుడు కూడా మేము 10 పెట్టాం, 10, 11 ఇయ్యమని అనకూడదు. 11 కట్ చేసినా 10 అయితే 10 అయ్యాలి. 15 ఎకరాలు కూడా 10 ఎకరాలు ఇయ్యాలి. ఇది రెండవది ఏమంటే పెట్టుబడి సాయం ఉంది. కాబట్టి చాలా కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు బడా ఉన్నాయి అంటే బడా ఉన్నాయి అని చెప్పడం కరెక్ట్ కాదు. పెట్టుబడి అయితే నా అభిప్రాయం. రెండవది ఏమంటే మనం అయినంత వరకు మన భూమిని ఎందుకు బడా పెట్టుకోవాలి? కేసర్లన్న పెట్టుకుని, మినుములన్న పెట్టుకుని, ఏదో పంట పెట్టుకుని మరి 7,000 ఇస్తున్నాం. ఎవడో హైదరాబాద్కి వెళ్ళొచ్చి కొనుక్కున్నోడు వాడు వ్యాపారం చేసుకున్నోడికి అయితే మనం ఇప్పించకూడదు, మనం రికమెండ్ చేయకూడదు. అది మంచిది కాదు. ఇది కారు అంటున్నారా? కారు ఏముందా పయ్యాలి రేపు 10 ఎకరాల భూమి ఉన్నోడు తెచ్చుకుంటున్నాడు, ఎకరం ఉన్నోడే కారు కొని తెచ్చుకుంటున్నాడు. కారు అనేది, ట్రాక్టర్ అనేది ఇది కామన్ వస్తువులు అయిపోయినాయి. కాబట్టి కారు ట్రాక్టర్ అనే మాట ఇప్పుడు పెట్టకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏదంతా ఈ సమాజం